డైలీ వీక్లీ రాలేదనేది మాత్రం నేను కౌంటింగ్కి పెట్టుకోకూడదు. అది ఒకటి. నెక్స్ట్ మీ అకౌంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది, అమౌంట్ ఏంటి, ప్రాఫిట్ ఎలా జరుగుతుంది. బట్ అవన్నీ మార్కెట్ అవర్స్లోనే. ఇప్పుడు మనకు మీ అకౌంట్ని మేము లాగిన్ అయ్యి ట్రేడ్ చేస్తుంటాం. మేము ట్రేడింగ్ అవర్స్లో మీరు ఓపెన్ చేస్తే మాకు క్లోజ్ అయిపోతుంది. ఒక్క సెకండ్ చాలు మార్కెట్ కిందకి పైకి వెళ్ళడానికి. మీరు మళ్ళీ మేము లాగిన్ అయ్యి అది ఓపెన్ అయ్యే లోపల లాస్ అయిపోయిందంటే మళ్ళీ మేము రెస్పాన్సిబిలిటీ అవ్వమమ్మా. అందుకని వీలైనంత వరకు మార్కెట్ అవర్స్లో మీరు లాగిన్ అవ్వకుండా ఉండడం మంచిది. ఈవినింగ్ 11 తర్వాత చూసుకోవచ్చు, లేదా మార్నింగ్ చూసుకోవచ్చు. మిడిల్లో మీకు ఏమన్నా అవసరమైతే స్క్రీన్ షాట్ పంపిస్తాం. మీ అకౌంట్స్ ఎలాగో యాక్టివేషన్లో మేము చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ ఏమన్నా చూడాలి ఎంత అమౌంట్ ఉంది అని అడిగారు అనుకోండి, ఫోటో తీసి పంపించేస్తాం. మీరైనా నైట్ అయినా మీరు చూసుకోవచ్చు. సెకండ్ థింగ్, దీనిలో ఇవి ఉంటాయి, హోల్డింగ్స్ ఉంటాయి. అంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఒక 35 లక్షలు అంటే ఒక 5 లక్షలు స్టాక్స్ కొనాలి, 5 లక్షలు ఎఫ్ఎండో చేయాలి, ఇంకో 5 లక్షలు ఎంసీఎఫ్స్, అలా ఒక సిస్టమాటిక్ ఉంటుంది. అవి కొన్ని వీక్లీ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు, కొన్ని మంత్లీ, కొన్ని ఇయర్లీ, అట్లా ఒక మీకు 6 నెలలకు ఏం కావాలో అట్లా కొని పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ క్యాష్ మార్జిన్ తగ్గింది అవన్నీ అంటే ప్యానిక్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. 30 లక్షలు వేశారు, వేసిన రోజే 10 లక్షలకి మీకు 5 నెలలకి ఆ 10 లక్షలే 30 లక్షలు అవ్వేలాగా స్టాక్స్ కొని పెట్టేస్తారు. ఇన్ కేస్ లాస్ అయినా అక్కడ 30 మీకు సరిపోతుంది, కాంపన్సేట్ అవుతుంది అన్నట్టు. సో క్యాష్ మార్జిన్లో 25 ఉంది ఎందుకు, ఏమైంది, అట్లాంటి భయాలంతా ఏం పెట్టుకోక్కర్లేదు. అన్నీ కేర్ తీసుకుంటారు. క్లబ్ ప్రమోటర్స్ కానీ, బ్యాంక్ సీనియర్స్ కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు. మీరు ప్యానిక్ అవ్వకండి, భయపడకూడదు మెయిన్ అది. నెక్స్ట్ దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే పే అవుట్. మీ పర్సంటేజ్ మీరు తీసుకొని బ్యాలెన్స్ వచ్చిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేయాలి. అక్కడ ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు. మీకు 1 లక్ష మీ పార్ట్ అనుకోండి, 10 లక్షలు రావచ్చు, 20 లక్షలు రావచ్చు. సో మీ పార్ట్ మీరు తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేయాలి. అది క్లాస్ ప్రమోటర్స్కే కాదు, పైన ఇంకా చాలా మంది ఉంటారు. మాకు వచ్చేది 0.1% అంటే మిగిలిన వాళ్ళకి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అక్కడెక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ఇంకో విషయం, ముఖ్యమైన విషయం. ఇంకొకటి ఏంటంటే మీ అకౌంట్కి వచ్చినప్పుడు ఇంకా ట్యాక్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్. ట్యాక్స్, జిఎస్టీ అవన్నీ సార్ చెప్తారు, ఆడిటర్ సార్ చెప్తారు. టైప్స్ ఆఫ్ లాస్ అంటే ఖచ్చితంగా పేషెన్స్గానే ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ స్ట్రెస్ అవ్వకూడదు. అది మేము చూసుకుంటాం, కేర్ఫుల్గా ఉంటాము, జాగ్రత్తగా చేస్తాము. మీకు ఆ మంత్ 31st లోపు మీ అమౌంట్ రాకపోతే మీరు అడగచ్చు, అసలు అంత దూరం రాదు, మేమే వేసేస్తాం. ఆ వాళ్ళు మన హైయర్ అఫీషియల్స్ కేర్ తీసుకుంటారు దానికోసం. ఇంకా నెక్స్ట్ ఇట్లా ప్రమోటర్స్ గురించి అని చూసారంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రమోటర్స్ వరకు ఇప్పటికీ మాకు అరౌండ్ 40 వరకు ఉంది అకౌంట్లో. సో మీ భయపడాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్గా మాకు జరుగుతూ ఉంటుంది, వర్క్ ఉంటుంది. మీరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ ఒక 12 కంపెనీస్తో టైఅప్ పెట్టుకున్నాము. వాళ్ళ ఇన్ఫర్మేషన్స్, ఆ డీలింగ్స్ అంతా హై లెవెల్, హై నెట్వర్క్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదేం ఇబ్బంది ఉండదు. సార్ ఓన్లీ ఇదే కాదు, ఇంకా మిగిలినవన్నీ కూడా చేస్తుంటారు. ఈ రియల్ ఎస్టేట్, పవర్, కన్స్ట్రక్షన్స్, ఇంకా అన్నీ చూస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా మీరు అసలు ఇది ఒక్కటే కాదు, మిగిలిన అన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అవి ఉంటాయి. అవి సార్ మొదలుగా చెప్తారు. నెక్స్ట్ కాల్ ఆపరేటర్స్ అండ్ కాల్ జనరేటర్స్. కాల్ ఆపరేటర్స్ అంటే ట్రేడింగ్లో కాల్స్ మన వాళ్ళే, మన కంపెనీ వాళ్ళే 10 రూపాయల స్టాక్ని 100 రూపాయలు చేయగలరు, 1000 రూపాయలని 100 రూపాయలకి తీసుకుని రాగలరు. సో ఆ స్టేజ్ అంత కేపబుల్ పర్సన్స్ ఉన్నారు మన దీంట్లో. ఆ కాంట్రాక్ట్, స్పెషల్ కాంట్రాక్ట్స్ వచ్చేదానికి అదే రీజన్. ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళతో టైఅప్ అయినప్పుడు
సో ఈ ప్రోడక్ట్ ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 days కి మనం ఈ రేట్ నుంచి ఈ రేట్కి తీసుకెళ్ళాలి అని ముందే ఫిక్స్ చేసుకుంటారు. కొన్ని వేల కోట్లు సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రీ ప్లాన్ డిజైన్ ఉంటుంది. సో ఈ 20 days లో మనకి ఈ ప్రోడక్ట్ లో మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మనకు ఒక కాంట్రాక్ట్ ఇష్యూ చేస్తారు. 20 days కి మీకు ఇది ఇది అవన్నీ ప్రీ డిఫైన్డ్, మనకు ముందే తెలియదు, చెప్పేస్తారు. సో ఆ రోజుకి ఆ టైం ఆ డేట్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది. దాంట్లో వాళ్ళకి 200% వస్తే మనకి ఎంతో కొంత షేర్, మనకు చెప్పిన కమిట్మెంట్ మనకి ఇచ్చి మిగిలింది వాళ్ళు తీసేసుకుంటారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఆఫీస్ కాల్ చేయండి సార్. ఆఫీస్ నెంబర్ ఉంటుంది, అకౌంట్స్ డిమాట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఆ నెంబర్ అందరికీ గ్రూప్లో పంపిస్తాం. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆఫీస్ స్టాఫ్ ఎవరో లిస్ట్ చేసి మీరు రాసుకుంటారు పేరు, మీ డిమాండ్ అకౌంట్ నెంబర్ చూసి మళ్ళీ అగైన్ మార్కెట్ అవర్స్ తర్వాత మీకు కాల్ బ్యాక్ వస్తుంది. పేమెంట్ సైడ్ అయితే మేము మాట్లాడతాము, టెక్నికల్ సైడ్ అయితే మనం చేస్తాం. దేనికి ఏ విధంగా భయపడాల్సిన అవసరం ఉండదు సార్. అంతా మేము కేర్ తీసుకొని జాగ్రత్తగా మీ అకౌంట్స్ సేఫ్గా ట్రేడ్ చేస్తాం. కాకపోతే ఆ లాభాలు నష్టాలు ఉండదని మీరు కూడా అర్థం చేసుకొని మోటివేషనల్గా వెళ్ళాలి అంతే. మ్యూచువల్గా అందరం ఒక